సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. కావాల్సిన సేవలన్నీ అరచేతిలోని సెల్ ఫోన్ నుంచి అందుతున్నాయి. కాలు కదపకుండానే కోరుకున్నవన్నీ ఉన్న చోటికే వచ్చి చేరుతున్నాయి. మరి ఇంతటి ఆధునిక కాలంలో మూస ధోరణి ఎందుకు అనుకుంది ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ. సబ్స్టేషన్ల నెలవారీ మరమ్మతులు చేసే సమయంలో గతంలో 2 నుంచి 4 గంటల పాటు విద్యుత్ను నిలిపివేసే పద్ధతికి స్వస్తి పలికింది. సరికొత్త సాంకేతికతతో విద్యుత్ను నిలిపివేయకుండానే మరమ్మతులు చేసే పద్ధతిని అమలు చేస్తోంది ఎన్పీడీసీఎల్. మరమ్మతుల పేరుతో వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా చేస్తూ ఇతర పంపిణీ సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోంది ఈ సంస్థ. విద్యుత్ వ్యవస్థ అంటే అనేక సాంకేతికతలతో కూడిన అంశమే కాదు, ప్రాణాలతో ముడిపడిన వ్యవహారం కూడా. రెప్పపాటు అజాగ్రత్తతో ఉన్న ప్రాణాలకే ప్రమాదం. అందుకే విద్యుత్ పంపిణీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు లెక్కకు మిక్కిలి జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా మరమ్మతులు చేసే సమయంలో తప్పనిసరిగా విద్యుత్తు నిలిపివేస్తారు. ఒక్కోసారి గంటల తరబడి కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి. వినియోగదారులకు ఇబ్బంది అయినా సిబ్బంది ప్రాణాల దృష్ట్యా ఇది తప్పనిసరి. అయితే ఈ పరిస్థితిని అధిగమించింది ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఎన్పీడీసీఎల్. కొత్త సాంకేతికతను అమలు చేస్తూ విద్యుత్తును నిలిపివేయకుండానే మరమ్మతుల ప్రక్రియను పూర్తి చేస్తోంది. అక్టోబర్ 19 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ సబ్స్టేషన్ పరిధిలో సరఫరా నిలిపివేయకుండా నిర్వహణ పనులు చేపట్టారు. ఇంతకుముందు మెయింటెనెన్స్ చేసేటప్పుడు 2 అవర్స్ 3 అవర్స్ అనేది ఇంటరప్షన్ వచ్చేది. అన్ని ఫీడర్ల ఆ సబ్స్టేషన్ మీద ఉన్న అంతమంది కన్జ్యూమర్లకు కూడా ఇంటరప్షన్ వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము కొత్త లైన్స్ వేయడం జరిగింది. మధ్యలో ఏబీ స్విచ్చెస్ అనేసి అరేంజ్ చేసుకొని ఇప్పుడు ఈ సబ్స్టేషన్లో మెయింటెనెన్స్ చేసేటప్పుడు వేరే సబ్స్టేషన్స్ నుంచి వాళ్ళకు ఆల్టర్నేట్ సప్లై ఇచ్చి ఇక్కడి సబ్స్టేషన్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇది కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు లేకుండే, జనరల్గా ఎప్పుడు కానీ ఇంటరప్షన్ వస్తుండే. ఇప్పుడు మాత్రం ఎవ్రీ సెకండ్ సాటర్డే కానీ వేరే ఏదైనా ప్రాబ్లం వచ్చిన సబ్స్టేషన్లు కానీ పవర్ ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్ కానీ ఎప్పుడైనా కన్జ్యూమర్స్కు ఇంటరప్షన్ లేకుండా మా సబ్స్టేషన్లో మెయింటెనెన్స్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఎన్పీడీసీఎల్ కొత్త విధానాన్ని అత్యంత సమన్వయం, జాగ్రత్తలతో అమలు చేస్తున్నారు. మరమ్మతుల సమయంలో ఒక్కో సబ్స్టేషన్లో విధులు నిర్వహించే సిబ్బంది, బ్యాక్ ఫీడ్ తీసుకునే సబ్స్టేషన్ల సిబ్బంది మధ్య సమన్వయం ఉండాలి. ఒక సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకూడదంటే మరో సబ్స్టేషన్ నుంచి సరఫరా చేయాలి. ఈ భారం ఒక సబ్స్టేషన్ పైనే పడకుండా పలు సబ్స్టేషన్లకు మళ్లిస్తారు. అలాంటి సందర్భంలో వాటిపై లోడ్ పెరగకుండా చూడాల్సి ఉంటుంది. చాకచక్యంగా ఎయిర్ బ్రేకర్ స్విచ్లు వినియోగించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా చేసే లైన్ల పరిస్థితి ముందుగా సిబ్బంది పరిశీలించాల్సి ఉంటుంది. ఎక్కడైనా పొరపాటు జరిగితే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందనే ఉద్దేశంతో అత్యంత జాగ్రత్తగా కొత్త పద్ధతిని అమలు చేస్తున్నారు. ఒక్క 5 నిమిషాలు కూడా, అంటే పంచభూతాలతో పాటు విద్యుత్ అనేది లాగా అయిపోయింది. ఒక్క 5 నిమిషాలు కూడా మనం సప్లై ఇంటరప్షన్ లేకుండా, సప్లై ఇంటరప్షన్ ఉంటే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అలాంటి దాన్ని కూడా మనం ఇంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత కూడా, ఇంత ఎక్విప్మెంట్స్ వచ్చిన తర్వాత కూడా మనం సప్లై ఇంటరప్షన్ లేకుండా మెయింటెనెన్స్ చేయాలనే ఒక మంచి ఆలోచనతోటి ఒక ప్రయోగాత్మకంగా మేము కరీంనగర్లో మా సబ్ డివిజన్లో హౌసింగ్ బోర్డ్ కాలనీలో ప్రయోగాత్మకంగా ప్రయత్నం చేశాం. ఎన్పీడీసీఎల్లో కొత్త పద్ధతి అమల్లోకి వచ్చిన తర్వాత వినియోగదారులకు విద్యుత్ అంతరాయాలు తగ్గాయి. మరమ్మతుల సమయంలో సిబ్బంది పని కూడా సులువుగా మారింది. గతంలో మరమ్మతుల సమయంలో 2 గంటలు విద్యుత్ సరఫరా నిలిపివేస్తే హడావిడిగా పనులు చేయాల్సి వచ్చేది. కొత్త విధానంలో నిశ్చింతగా పనిచేసుకునే వెసులుబాటు వచ్చింది. కరీంనగర్ జిల్లాలో 238 సబ్స్టేషన్లు ఉంటే అన్నింటికీ ప్రత్యామ్నాయంగా ఫీడ్బ్యాక్ కోసం 11 కేవీ లైన్లు ఏర్పాటు చేసే పనులు దాదాపు పూర్తి కాగా 33 కేవీ లైన్ల ఏర్పాటు కోసం టెండర్ ప్రక్రియ ముగిసినట్లు అధికారులు తెలిపారు. వినియోగదారులకు అంతరాయం లేని విద్యుత్తును సరఫరా చేయడంతో పాటు ఆదాయాన్ని పెంచుకునేలా ఎన్పీడీసీఎల్ అధికారులు చర్యలు చేపట్టారు. ముందు రోజు అంటే మేము ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ మేము దాని తగ్గట్టు కసరత్తు చేసుకున్నాం. ఏమేమి చేసుకున్నామంటే దానికి సంబంధించిన ఏబీ స్విచ్చెస్ అరేంజ్ చేసుకున్నాం. అంటే కంట్రోల్ ఏబీ స్విచ్చెస్ అరేంజ్ చేసుకున్నాం. ఏబీ స్విచ్, ఎయిర్ బ్రేక్ స్విచ్చెస్ అంటాం. వీటిని మనం వేరే, అంటే మనం ఈ సబ్స్టేషన్లో కరెంటు బంద్ చేయాలనుకుంటే వేరే సబ్స్టేషన్ నుంచి మన ఫీడర్లకి బ్యాక్ ఫీడింగ్ సప్లై అరేంజ్ చేసుకొని కన్జ్యూమర్స్కి ఇంటరప్షన్ కావద్దు. మన ముఖ్య మోటో ఏంటంటే కన్జ్యూమర్స్కి మనం ఇంటరప్షన్ కాకూడదు అంటే మనం ఎక్కడి నుంచో సప్లై ఇవ్వాలి అంటే దానికి సంబంధించిన
ఇంటర్లింకింగ్ లైన్స్ అంటే వేరే సబ్స్టేషన్ నుంచి మనకి ఇక్కడ వరకు ఫీడర్ని ఈ ఫీడర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ ఫీడర్ దగ్గరలో ఉన్న ఫీడర్కి లింకప్ చేసుకోవడానికి ఇంటర్లింకింగ్ లైన్స్ వేసుకున్నాము, ఏబీ స్విచ్చెస్ అరేంజ్ చేసుకున్న తర్వాతనే మేము ఈ ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టాము. కన్వెన్షనల్ ప్రాక్టీస్ సబ్స్టేషన్ మెయింటెనెన్స్కి పవర్ సప్లై బంద్ చేయడము, మెయింటైన్ చేయడం అని 2 to 3 hours అనేది పబ్లిక్ ఇంటరప్షన్ వచ్చేది. నౌ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ సిఎండి గారు లెస్ పవర్ ఇంటరప్షన్ తోటి మెయింటెనెన్స్ చేయడం చాలా మంచిది. దాంతో మన డిపార్ట్మెంట్ రెవెన్యూ అయినా సేవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం కన్జ్యూమర్కు అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై వెళ్తాయని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో మేము ఆ ప్రాక్టీస్ని ఫాలో చేసేసుకుంటూ గత లాస్ట్ మంత్ ఈ మంత్ కూడా లెస్ పవర్ ఇంటరప్షన్ తోటి మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంతరాయాలను తగ్గించే ప్రక్రియను అమలు చేయడంలో భాగంగా ఎన్పీడీసీఎల్ పరిధిలో అసెట్ మ్యాపింగ్ ట్రాకింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సంస్థ పరిధిలోని అన్ని 33 kV 11 kV స్తంభాలకు యూనిక్ పోల్ నెంబర్ పెయింటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ పద్ధతితో విద్యుత్ సంబంధ సమస్యలు తొందరగా పరిష్కరించేందుకు అవకాశం ఉండటంతో పాటు అంతరాయాలను అరికట్టే వీలుంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే ఎన్పీడీసీఎల్ అధికారులు సిబ్బందికి అవగాహన కల్పించినట్లు వివరించారు. అసెట్ మ్యాపింగ్ వల్ల స్తంభాల వారీగా పెట్రోలింగ్ సులభంగా చేపట్టే అవకాశం ఉంటుందని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా మెయింటెనెన్స్ ను కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే వీలుంటుందని వివరించారు. అంతరాయాలు, ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలు కూడా ట్రాక్ చేసుకునే సౌలభ్యం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో సబ్స్టేషన్లు, లైన్స్, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ అన్నది నిరంతర ప్రక్రియ. సంవత్సరంలో 2 సార్లు విద్యుత్ వ్యవస్థలో మెయింటెనెన్స్ నిర్వహిస్తారు. వేసవి కాలంలో ఒకసారి, వర్షాకాలం ముందు ఒకసారి దీన్ని చేపడతారు. నిర్వహణ, భద్రతా చర్యల్లో భాగంగా విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు, ఫ్లెక్సీలు, బ్యానర్లను సిబ్బంది తొలగిస్తుంటారు. స్విచ్లు, ఇన్సులేటర్, కాంటాక్ట్స్ చెక్ చేయడం, వదులుగా ఉన్న తీగలను సరిచేయడం, తీగలపై పడ్డ దారాలు, ఇతర వస్తువులు తొలగించడం వంటి పనులు చేపడుతుంటారు. ట్రాన్స్ఫార్మర్ల ఎర్తింగ్, సర్క్యూట్ బ్రేకర్లు, రిలేల పనితీరు తనిఖీ వంటి పనులు చేపడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో కరెంటు సరఫరాలో అంతరాయం లేకుండా చేయాలని ఆదేశాలు ఉండటంతో చాలా పగడ్బందీగా పనులు చేపడుతున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా నిర్వహణ పనులు పూర్తి చేయాలంటే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. పనులు చేపట్టాల్సి వచ్చినప్పుడు సబ్స్టేషన్లో ఉన్న సమస్యలను నమోదు చేసుకోవడం, లైన్లో రెడ్ హాట్ స్పార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, బ్రేకర్ల పరిస్థితి, పీటీఆర్ ఆయిల్ లీకేజీ, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ల లీకేజీ వంటివి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయానికి కారణాలేంటో విశ్లేషించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకుని సమన్వయంతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నిమిషం కూడా విద్యుత్ వినియోగించకుండా ఉండలేని పరిస్థితి ఉండటంతో సరఫరా కూడా అలాగే ఉండాలన్నది సీఎండీ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ సరఫరా క్రమంలో చేపడుతోన్న మార్పులు చేర్పులతో పాటు జవాబుదారీతనంతో నాణ్యమైన కరెంటు లభిస్తోందని వినియోగదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో కరెంటు సరఫరా గాల్లో దీపంలా ఉండేదని, ప్రస్తుతం దానికి భిన్నంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్వర్టర్లు, జనరేటర్లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా పోయిందని చెబుతున్నారు. ఈరోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరాలు అంతకుముందు గతంలో ఎట్లా ఉంటుందంటే మెయింటెనెన్స్ మరమ్మతులు చేసినప్పుడు విద్యుత్తును పూర్తి స్థాయిలో ఆఫ్ చేసి మరమ్మతులు చేయడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ ఇప్పుడు ఇటీవల నూతనంగా ఈ కరీంనగర్లో ఉన్నటువంటి విద్యుత్ సంస్థ అధికారులు ఒక నూతన ప్రయోగం చేసి ఒక సబ్స్టేషన్లో రిపేర్లు వచ్చినప్పుడు ఎలాంటి విద్యుత్తును ఆఫ్ చేయకుండా నిరంతర విద్యుత్ని ఇస్తూనే మెయింటెనెన్స్ చేసుకుంటున్నారు. ఇది నిజంగా అంటే మా అలాంటి వినియోగదారులకు శుభసూచకం అని చెప్పుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపేర్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అవుతుండే. ఎందుకంటే 1 గంట, 2 గంటలు, 3 గంటలు పోయేది. మాకు కస్టమర్స్ వచ్చేవాళ్ళు ఇది గ్యాస్ కోసమని. సో ఇప్పుడు మాకు జనరేటర్ ప్రాబ్లం బాగుండేది. అప్పుడు జనరేటర్ కంపల్సరీ అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. నిరంతరంగా కరెంట్ ఉంది కాబట్టి మాకు కస్టమర్లు కూడా ఇబ్బంది లేకుండా అయింది. చాలా సంతోషం. ఇది కొత్తగా ప్రవేశపెట్టడం వల్ల అన్ని ఫీడర్ పరిధిలో చాలా ఇంపార్టెంట్ వర్క్ కూడా కంప్లీట్ అవుతున్నాయి. దానివల్ల కరెంటు కోత లేదు. ముఖ్యంగా ఇళ్లలో ఉండే చిన్నపిల్లలకు, పెద్ద మనుషులు చాలా ఇబ్బంది పడేవారు. వాళ్ళకు ఎక్కువ మంది ఆక్సిజన్ వెంటిలేటర్పై ఉన్న వాళ్ళు ఉండ్రి ఎక్కువ శాతం. దానివల్ల వృద్ధులు చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన విద్యుత్ 2 గంటలు పోకుండా
నిరంతరంగా సరఫరా చేస్తున్నారు కాబట్టి అధికారులకు కృతజ్ఞతలు. అంతరాయాలు లేని విద్యుత్ కోసం కొత్త సాంకేతికతను అమలు చేయడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలపై కూడా ఎన్పీడీసీఎల్ దృష్టి సారించింది. విద్యుత్ సంబంధ సమస్యల పరిష్కారం కోసం రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన సూచన మేరకు ఇప్పటికే జిల్లా కలెక్టరేట్లలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తుండగా విద్యుత్ శాఖ కార్యాలయాల్లోనే ఫిర్యాదులు వినతులు స్వీకరించేందుకు ప్రణాళిక రూపొందించారు. వినియోగదారుల నుంచి వచ్చే సమస్యలపై క్రమం తప్పకుండా మానిటరింగ్ చేసేందుకు సమీక్షలు కూడా నిర్వహించనుండటంతో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే వారికి ఊరట లభించనుంది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు ఉండగా మొత్తంగా 16 సర్కిళ్లలోని అన్ని ముఖ్య కార్యాలయాల్లో ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఎన్పీడీసీఎల్ అమలు చేస్తోన్న కొత్త విధానాల వల్ల వినియోగదారులకు అంతరాయం లేని విద్యుత్ అందడంతో పాటు ఆదాయం పెంపునకు కూడా బాటలు పడ్డాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ సంస్థ అమలు చేస్తోన్న విధానాలు రాష్ట్రంలోని ఇతర విద్యుత్ సంస్థలకు కూడా ఆదర్శంగా మారాయి.